సర్దార్ వాడిన మేకప్ బాక్స్, ఫీల్డ్ గ్లాసెస్, రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్. ఫైన్. సర్దార్ బ్యాచ్ మేట్స్, అతనితో మాట్లాడిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి. అండ్ సర్దార్ స్పై మాస్టర్ రతోర్ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్. సర్దార్ని చంపేసి ముందు ఆ ఫైల్ని క్లోజ్ చేయండి. సార్, వీఆర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ మర్చిపోయాం, అనాలిసిస్ కూడా చేయనివ్వరు. మన పనేంటి సార్? నీకు రాతర్ గురించి ఏం తెలుసు? వాడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడో తెలుసా? హీఈస్ అ బ్లడీ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ యార్. నువ్వు ఇప్పుడు అతన్నెలా ఇంట్రాగేట్ చేయగలవు? సార్, నేను ప్రశ్నలు అడుగుతాను, వాడు సమాధానం చెప్తాడు. మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది. దట్స్ ఇట్. అలాగా? మీరు ఏవైనా అడగండి, నేను సమాధానం చెప్తాను. ప్రోటోకాల్ ప్రకారం మొదలెడదాం. స్టేట్ యువర్ నేమ్. నా పేరు సర్దార్, 1992 బ్యాచ్, ఫీల్డ్ ఆపరేషన్ R&AW. ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటోంది, కానీ నిజమేంటంటే నేను ఏ తప్పు చేయలేదు. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను సమాధానం చెప్తాను, కానీ నిజం బయటికి రాదు. నేను సర్దార్ స్పై మాస్టర్ని. నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్. సర్దార్ ఏవి మర్రి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు. ఎవరు దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు. సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఫైండ్ ద సోర్స్. బాబాయ్, బండిది. ఎక్కడికి? చెప్తా బండిది. ఆ పిల్లాడు టిమ్మీ ఉన్నాడు కదా, వాడికి విక్టర్ అనే గాడిని ఉన్నాడు. నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మీని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబెట్టారో కనుకో. నాకు విక్టర్ అడ్రస్ కావాలి. బాబాయ్, సార్, ఈయనే సార్ పాండురంగారావు. 32 ఏళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్ లోనే పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ నాట్ బ్యాడ్. హిస్ డన్ హిస్ జాబ్ సార్. సార్, విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడాడు సార్. ఆ చిన్నపిల్ల టిమ్మీకి గాడీనే సార్. ఆ విక్టర్ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్. విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా? రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి. రికార్డ్స్ లో ఏమీ ఉండదు. 1990కి ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బతుకుతుంటారు. రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు. ఫింగర్ ప్రింట్స్. విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పని చేశాడో లేదో తెలుస్తుంది. విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి. ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్. ఆ చిన్న పిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు? 1 సెకండ్ సార్. అవుట్. విక్టర్ సార్, నేను మేనేజ్ చేయగలిగేది 2 hours ఆఫ్ టైం. టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి. తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. యు గాట్ ఇట్? సార్. విక్టర్ సార్, విక్టర్ సార్. సార్, నన్ను నమ్మండి సార్. మా నాన్న గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్. తప్పు చేసింది వేరే వాడు సార్. అది నాకు తెలుసు, కానీ అది ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. విక్టర్ సార్, విక్టర్ని సెక్యూర్ చేశాం. ఐ రిపీట్, విక్టర్ని పట్టుకున్నాం. విక్టర్ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు. ప్రేమ్నాథ్, బ్రింగ్ హిమ్ టు ద టాప్ ఫ్లోర్. సార్, విక్టర్తో 5 minutes మాట్లాడాలి సార్. మా నాన్న ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్తాను సార్. 5 minutes సార్. I'll give you 3.
బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సార్. ఓవర్. పార్ట్నర్. అయ్యో మీ ఫింగర్ ప్రింట్ కాదు, ఈయనే చూడడానికి కమాండర్ లా ఉన్నారు. ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి. బాస్, చైనా వాళ్ళ ప్లాన్ నిజం కాబోతోంది. దాన్ని నువ్వే ఆపాలి. సార్ ఒకడు కాన్ఫిస్కేషన్ వార్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఐ రిపీట్, లోపల ఉన్నవన్నీ డేంజరస్ గూడ్స్ సార్. 1960s నుంచి పోయిన వారం దాకా స్వాధీనం చేసుకున్న వెపన్స్ అండ్ ఎక్స్ప్లోసివ్స్ అన్ని లోపలే ఉన్నాయి సార్. వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమీ అర్థం కావట్లేదు సార్. ఫింగర్ ప్రింట్స్ నాకు యాక్సెస్ లేదు సార్. అయితే పవర్ కట్ చేయండి. నిన్ను మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాం. నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది. సర్దార్, ఇప్పుడు అంతా నీ చేతుల్లోనే ఉంది. నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులని ఎక్కడ దాచారు? రాస్ సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ 3. ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 1343 పార్ట్నర్. ఇదే ఆ లేటెస్ట్ బ్రదరా పార్ట్నర్? పాత టెక్నాలజీ. కళ్ళకేదో పెట్టుకున్నారే, ఏంటది? నైట్ విషన్ పార్ట్నర్. నేను వీడియో గేమ్స్ లో చాలా చూసాను. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎనర్జీ రావడానికి 15 minutes పడుతుంది సార్. ఈ లోపు వీడు తప్పించుకునేలా ఉన్నాడు. తప్పించుకోడు.
నిద్రవుతున్నాడు. కాసేపట్లో లేస్తాడు. సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. సర్దార్ లిటిల్ బ్రదరే కాదు. ఆ మైక్రోఫిల్మ్లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్? ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి. నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ కి కన్సల్టెంట్ గా ఉన్నాను. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్, నేను కన్వీనియంట్ లాయ్. ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్ గా మార్చారు. మా అమ్మ, మా నాన్న, పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని అంత నమ్మాను. నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్, నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు. ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతావో లేదో చూద్దాం. నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్. మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్. ఆ రెడ్ లెటర్ పంపి బోసుని తొందరగా తీసుకొచ్చేయండి సార్. రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్, నేనే రేడియోలో వినేశాను. ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మొత్తం విన్నావా? అవును సార్. ఆయన మావయ్యతో ఏమి ఇబ్బంది లేదు సార్, నేను చెప్పుకుంటాను. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. తప్పకుండా సర్దార్, మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఒక ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి? ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే. యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్. కొడుకు ట్రేటర్ అవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి. సార్ 6 ఏళ్ల పిల్లాడు మాత్రం వెళ్ళాడు, వాణ్ణి చంపాను. అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడైనా మిగులుండాలి. ఆ పిల్లాడిని వదిలేయండి. నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చి ఉండదు. సర్దార్, నన్ను చంపాలనిపిస్తోందా? గో హెడ్ సర్దార్, కమ్ ఫర్ మై థ్రోట్. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్. ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాడు. యూ హ్యావ్ నథింగ్ టు లివ్ ఫర్. నిజమే, నాకంటూ ఏది మిగల్లేదు మహారాజ్. నా మిషన్ తప్ప. నేను ఇక్కడికి వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము, నిజం తెలుసుకోవడం కోసము, నీ మీద పగ కోసము కాదు. నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి. ఈ మిషన్ ని నీకు అప్పచెప్పింది నేనేనని మర్చిపోయావా? నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు, రంగంలో దిగింది లేదుగా. నీకు మిషన్లు ఇచ్చే అలవాటు, కానీ నాకు మిషన్ ముగించే అలవాటు. నా కొడక్క ముగించే తీర్తాను రా. లెవెల్ 7 కి గార్డ్స్ పంపించండి. బ్లాక్ చేయండి లెవెల్ 7 ని. లెవెల్ 7 వచ్చేసాం సార్. సార్ లెవెల్ 7 వచ్చేసాం సార్. లెవెల్ 7 నుంచి ప్లూటోనియం ట్రక్ తీసుకెళ్ళిపోయాడు సార్.
ఇక్కడ ఎవరు లేరు సార్, ఆల్ క్లియర్. అరే విజయ్, అరెస్ట్ చేయకపోతే నిన్ను చంపేస్తారన్న భయంతోనే అలా చేశాను రా. తెలుసు